రైట్ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో తగ్గుతుంది. గత నెలలో కురిసిన వర్షాలకు 25 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నీటిని 2 వారాలుగా మిడ్ మానేరుకు పంపింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 13 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 13.98 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.15 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.5 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మనం ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు దాదాపు 25 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలో ఉన్న నంది మేడారం పంపదుల ద్వారా ఎగువ ప్రాంతాలకు 2 వారాల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 13.5 టీఎంసీల నీటిని ఎగువన ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోయడం జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో మళ్లీ వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు మొత్తం క్రమేణా తగ్గిపోతా ఉన్నాయి. ఈ ఏడాది వాస్తవానికి రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఏటా కూడా సమ్మర్లోనే నీటిని దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఇందులోకి ఎత్తిపోసేవారు. ఈ ఏడాది రివర్స్ పంపింగ్ సిస్టమ్ నిలిచిపోవడంతో ఎగువ నుంచి వచ్చిన వరదనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరుగా మారింది. ఈ నేపథ్యంలో 20 టీఎంసీల నీటి నిల్వలకు చేరినా కూడా ఒక దశలో ఆ నీరంతా కూడా ఎత్తిపోస్తున్న ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుతం 13 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ఈ నీటి ఎత్తిపోత ప్రక్రియ నిరంతరంగా కొనసాగే అవకాశం కనిపించడం లేదు. వాస్తవానికి జూన్ 2వ వారం వరకు కూడా ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలు 400 టీఎంసీల వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఏకదాటిగా 2 వారాల పాటు కురిసిన వర్షాలతో దాదాపు 20 టీఎంసీల మేర నీటి నిల్వలు వచ్చాయి. ఆ మేరకు నీటికి ఎత్తిపోశారు. ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతున్నా కూడా ఎగువలో మళ్లీ వర్షాలు వరదలు రాకుంటే మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు అరగంటిపోయే ప్రమాదం కనిపిస్తా ఉంది. అయితే అధికారులు చెప్తా ఉన్నారు, కడెం ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు రాబోయే రోజుల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్నా కూడా ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా మిషన్ భగీరథ కూడా నీటిని సప్లై చేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పి అధికారులు కూడా ఒక విధంగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఎల్లంపల్లి నుంచి నంది మేడారం నుండి మిడ్ మానేరుకు 3150 టీఎం క్యూసెక్ల చొప్పున నీటిని ఎత్తిపోస్తా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్ కు 321 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎన్టీపీసీకి 121 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయకట్టు రైతుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ప్రాజెక్టుకు నీటి కళ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ రివర్స్ పంపింగ్ సిస్టమ్ రాబోయే 2-3 నెలల్లో రివర్స్ పంపింగ్ సిస్టమ్ ప్రారంభమై మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి కనుక నీటిని ఎత్తిపోస్తే మాత్రం సమస్య తీరే అవకాశం ఉంది. మరి ఎగువ నుంచి వరద వస్తుందా, ప్రభుత్వం తిరిగి ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభిస్తున్నా చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఎల్లంపల్లి ప్రస్తుతం మాత్రం ఎగువ నుంచి వస్తున్న వరద ఎల్లంపల్లికి ప్రధాన నీటి వనరుగా మారింది. ఆ వరదనే మిడ్ మానేరుకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి కూడా ప్రభుత్వం మాత్రం కింది నుంచి ఎత్తిపోయకుండా కూడా ఉన్న నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోస్తున్న పరిస్థితి, అక్కడ నుంచి సాగునీరు రైతులకు అందిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. శ్రీనివాస్తో మాంతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.